శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 19 చాప్టర్లో 21 శ్లోకా నుంచి పరమేశ్వరుడికి సతీదేవికి వివాహం జరిగిపోయిన తర్వాత అలాగే ఈ లౌకికంగా అంటే ఏ అయితే గృహస్థ ధర్మంలోకి వెళుతున్నారో దానికి చేయాల్సిన అన్ని క్రతువులన్నీ చేసి అగ్నిరీత్యా చేయవలసిన అన్ని కూడా బ్రహ్మ చేపిస్తున్నాడు. ఆ చేపిస్తూ వాళ్ళు అగ్నికి ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తున్నారో వీళ్ళిద్దరూ అలా తిరుగుతూ ఉంటే ఆ శివమాయకి మోహంపబడిన ఆ బ్రహ్మ ఆ సతీదేవి యొక్క పాదాలు చూశాడు. పాదాలు చూడగానే ఆ ముగ్ధత్వంలోకి వెళ్ళిపోయి క్రమేణా ఒక్కొక్కటి చూసుకుంటూ ఆ కోరిక ఇంకా తీవ్రంగా ఉందామని ఎప్పుడెప్పుడు చూడాలా చూడాలా అనుకున్నట్టుగా ఆ ఎరుకతో ఇంకా ఇంకా పైకి చూస్తున్నాడు బ్రహ్మ. నా శంభుర్లజ్జయా వక్త్రం ప్రత్యక్షం చ విలోకితం నచసా లజ్జయా విష్ణా కరోతి ప్రకటం ముఖం. అయితే ఆ పరమేశ్వరుడి దగ్గర సిగ్గుతో ఉన్న కారణంగా ఈవిడేమో తలదించుకుంది. ఇప్పుడు మొహం మామూలుగా పైకి పెట్టుంటే వాళ్ళు మనల్ని చూసినా చూడకపోయినా మనం చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈవిడ సిగ్గు కారణంగా ఆ పరమాత్మ ఉన్న కారణంగా ఆనందంలో ఉన్న కారణంగా ఈ ముఖం కిందకు పెట్టుకుంది. ఈ మొహం కిందకు పెట్టుకుని సతి అలాగా అగ్నికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఈయనకి చూడాలన్న కోరికతుంది. ఈయన పైకెత్తి చూస్తున్నాడు కానీ ఆవిడ ముఖం కింద పెట్టుకోవటం ద్వారా ఆయనకి ముఖం కనపట్లేదు. నాకు ముఖం చూడాలన్న కోరికతో చూస్తున్నాడు కానీ అక్కడ ముఖం ప్రకటింపబడలేదు. తతస్థా దర్శనార్థాయ సదుపాయాం విచారయన్ ధూమ్రభూరేణ కామాత్తో కర్షం తతః పరం. అప్పుడు సతీముఖం చూడాలి అన్న కోరిక తీవ్రం అయిపోయిన కారణంగా ఇక్కడ ఎన్నో ఎన్నో ఉపాయాలు వేసుకుంటూ అంటే ఎలాగైనా సరే ఇప్పుడు ఆ ముఖం చూడాలి అందుకుని ఏదో ఒకటి చేసన్నా సరే అంటే ఈవిడ తలకాయ పైకెత్తాలి. నేను చూస్తున్నాను కానీ ఆవిడ పైకెత్తితే కదా నాకు అది సరిగ్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోరికకి వశమైతే ఎలా ఉంటుందంటే ఆ కోరిక నెరవేరాలంటే ఏదన్నా చేయడానికి సిద్ధపడిపోతావు అని చెప్పటమే ఈ లీల. అందుకని ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ చూడాలన్న కోరిక ఉంది. చూడాలి ఇప్పుడు. అప్పుడు అక్కడ ఆ అగ్ని చుట్టూ తిరుగుతున్నారు. అగ్నితో ఉన్న ఒక చెక్కని పట్టుకున్నాడు. అది ఏమైంది? ఇప్పుడు దానికి కాస్త నీళ్లు పోస్తే ఏమవుతుంది? కాస్త పొగ వస్తూ ఉంటుంది. ఆంద్రేంధనాని భూరిని క్షిప్త్వా తత్ర విభావసౌ స్వల్పాజ్యాహుర్తి విన్యాసాభయాత్రవ్యోద్భవస్తదా. అగ్ని చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే అప్పుడు వాళ్ళు మొహాలు పైకెత్తుతారు. ఎలా అన్నా చూడాలనుకున్నాడు. అందుకుని కాస్త ఆ అగ్ని అంటే అక్కడ అగ్ని సంపర్కంలో చెక్కలు ఉన్నాయి. అందుకుని కాస్త అవి తడి చేయలేగా అందుకని ఒక తడి చెక్కని తీసుకెళ్ళి అందులో వేసాడు. అప్పుడు ఏమైంది? పొగ రావటం మొదలైంది. ఆ పొగ ధూమం రావటంతో అక్కడ కాస్త ఆహుతిలాగా ఇవ్వటానికి ఇస్తున్నట్టుగా అంటే ఈయన కిందకి వంగైనా సరే ఆ మొహాన్ని చూడటానికి వీలుగా అన్నట్టుగా కిందకి వంగాడు బ్రహ్మ. ఇప్పుడు మనకి ఆ గాలి ఇట్లా ధూపంలాగా ఎక్కువగా పొగలు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా కాస్త మొహం పైకెత్తుతాం. ప్రాదుర్భూతస్తతో ధూమో భూయాస్తత్ర సమంతతః తతృఘాయేన తమోద్భూతం వేది భూమిర్వినిర్మితం. అక్కడ ఆహుతి ఇస్తున్నట్టుగా కొంచెం ముందుకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఆ తడిసిన చెక్క సంయోగ కారణంగా అన్ని వైపులా కూడా ఏమైంది? ఈ పొగ అన్నది వ్యాపించిపోయింది. ఈ ప్రకారంగా అక్కడంతా కూడా పొగ వ్యాపించిపోయిన కారణంగా దీని ఫలితంగా ఏమైంది? ఇక్కడ ఏ కాళ్ళైతే చూసి ఆ ముఖం చూడాలన్న ఆరాటం కలిగిందో ఇప్పుడు అంతా పొగ వ్యాపించిపోయిన కారణంగా ఇప్పుడు ఏమైంది అంటే అన్ని వైపులా అంధకారమే అంధకారం ఉన్నదంటే ఏ పాదాలు చూసి మోహానికి లోబడ్డాడో మొహం చూడాలన్న ఆరాటంతో ఆవిడని చూడటం మొదలుపెట్టాడో ఇప్పుడు ఆ పాదాలు కూడా కనిపించనంత అంధకారం వ్యాపించిపోయింది. తతో ధూమాకులే నేత్రే మహేశः పరమేశ్వరः హస్తాభ్యాం చాదయామాస బహులీలాకరః ప్రభుః. ఎన్నో రకాలుగా లీలలు చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ అంతర్లీనంగా చెప్పింది ఏంటి అంటే నీకు ఒక భావన కలిగి నువ్వేదో చేసేసి నేను ఇది సాధించేసుకుందాం అని నువ్వు అనుకుంటావు. కాకపోతే అక్కడ మళ్ళీ అనుగ్రహం ఉండటం ఉండకపోవటం అంటే అర్థం ఏమిటి అంటే విఘ్నాల రూపంలో రావటం లేకపోతే కార్యం అయిపోవటం.
కార్యం అయిపోతే మళ్ళీ నేనేదో పెద్ద ఘనకార్యం చేసే అంత నాకు ఉంది కాబట్టి నేను అనుకోగానే కార్యం అయిపోయింది అనుకోవటం మళ్ళీ అహంకారం. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అది నాకు ఇచ్చాడు ఆ సమయానికి అన్నది వాస్తవం. అందుకే ఎన్నో లీలలు చేస్తున్న ఆ పరమాత్మ మహేశ్వరుడు కూడా ఈ గాలి ఆ ధూమాల కారణంగా ధూపం ఏదైతే వేస్తే పొగలు పొగలు వచ్చినట్టుగా ఈ పచ్చి చెక్కను తీసుకుని అందులో వేసాడో ఇదంతా కూడా అంధకారం వ్యాపించిపోయింది. ఈ పొగల కారణంగా ఆయన కూడా ఆ రెండు చేతులతో ఆయన కళ్ళని ఆయన కూడా మూసేసుకున్నాడు. ఇక్కడ ఈవిడ మూసేసుకుంది. ఎవరికి పడితే, ఎందుకంటే కళ్ళలో పడేసరికి ఏమో ఇక్కడ లౌకికంగా ఒక ఉదాహరణ చెప్పటం. అంతేకాని పరమాత్మ కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ప్రళయం వస్తుంది. తతో వస్త్రం సముక్షిప్య సతీ వక్త్రమహం ముని అవేక్షం కిల కామాప్త ప్రహృష్టేనాంతరాత్మన. ఇప్పుడు పైగా ఎవడూ చూడనప్పుడు, ఇప్పుడు మనకి చెయ్యాలన్న పిచ్చ ఆలోచన ఒకటి వచ్చింది, పైగా నేను చేసేది ఎవడూ చూడకూడదు, ఎందుకంటే అది మంచి పని కాదు కదా. మంచి పని కాదని తెలుసు, కాకపోతే చెయ్యకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోతున్నావు, అది చేసేయాలి. పైగా నేను చేసేటప్పుడు కూడా ఇది ఎవరు చూడకూడదు. అందుకే ఏం చేస్తారు, నువ్వు నిజంగా ధర్మపరమైన జీవితం గడుపుతున్నావు అంటే 10 మందిలో ఉంటే ఎలా ఉన్నావో 10 మంది లేకపోయినా ఒంటరిగా ఉన్నా అలాగే ఉండటం అన్నది అది లక్షణము అని అంటారు. ఇక్కడ ఆ పరమాత్మ కళ్ళు మూసేసుకున్నాడు. ఇక్కడ అంతలా వస్తుంటే అంత ఇక్కడ ఈయన కోరికతో ఉంది, అందుకని ఈయన లోపల లోపల అనుకుంటున్నాడు. అక్కడ ఏదైతే వస్త్రం కప్పేసిందో ఆ సతీదేవి ఒక ముఖాన్ని చూడాలనుకున్నారు అందరూ. ఇప్పుడు పొగల కారణంగా ఎవరికి ఏమి కనిపించట్లేదు. ఎలా అయినా సరే ఆ సతీదేవి ముఖం చూడాలి అనేది ఆవిడ మొహం మీద ఏదైతే వస్త్రం కప్పుందో ఇక్కడ మేలు ముసుగులాగా వేసుకుంటారో అది తీసేసి ఆవిడ మొహం చూసేసారు. ముహుర్ముహరహం తాత పశ్యామి స్మ సతీముఖం అతీంద్రియ వికారం చ ప్రాప్తవానాస్మి సోవశః. ఇప్పుడు నిజంగా లౌకికంగా ఒక ఉదాహరణ చెప్పుకున్నామని కాకపోతే, ఇప్పుడు తన ఒక్క పుత్రుడు దక్షుడు, దక్షుడు ఒక్క కూతురు సతి, అంటే తన మనవరాలు. అంటే కోరిక వచ్చినప్పుడు వావి వరుసలు ఉండవని ఎందుకు చెప్తారు? తన మన కాదు కదా, విచక్షణ రహితంగా ఎందుకు తయారవుతున్నారు, ఎందుకు అనర్థాలు వస్తున్నాయంటే ఆ కోరికకు వశమైపోయిన కారణంగా ఇది నేను అంటే ఇప్పుడు నీ మనవరాలను అలా చూడకూడదు కానీ ప్రపంచాన్ని మొత్తం చూడొచ్చు అని అర్థమా? నువ్వు కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు. ఆ నియంత్రణలో ఉంటేనే మనకి జంతువులకి తేడా. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఈ వ్యవస్థ ఎందుకు, మనం ఎందుకు? అయితే ఇక్కడ మొహం అయితే చూసేశాడు. ఈ మొహం చూసేసిన తర్వాత ఆ సతీ మొహం చూసేశానని పోనీ పాదాలు చూసి ముఖం చూడాలన్న కోరిక కలిగింది. ఎంత చూస్తే అంత అందంగా ఉందనిపిస్తుంది. అయితే ఇప్పుడు మొహం చూశాక పోనీ చూశాక ఆగాడంటే అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక కోరిక ఒకటే వచ్చింది. ఆ కోరిక పోనీ నెరవేరిందని అక్కడితో ఆగిపోతామంటే లేదు, దాని తీవ్రత పెరిగిపోతుంది. ఆ తీవ్రత పెరిగిపోయిన కారణంగా ఏమవుతాయంటే మెల్లమెల్లగా అన్ని ఇంద్రియాలు వశం తప్పుతూ ఉంటాయి. అందుకని ఇంకా చూడాలి, ఎందుకంటే ఇంద్రియాలకి వశం అయిపోయాడు, ఇంద్రియాలు తన ఆధీనంలో లేవు ఇప్పుడు. అందుకని మళ్ళీ చూడాలి అన్న కోరిక తీవ్రంగా అయిపోయింది. మమేరేత ప్రచస్కంధం తతస్తద్వీక్షణాదృతం చతుర్బిందుమితం భూమౌ తుషారాచయ సన్నిభం తతోహం శంక్తితో మౌని తక్షణం విస్మితో ముని ఆచ్ఛాదయే స్మ తద్రేతు యథా కశ్చిద బుబోధన. ఇలా ఇంకా అంటే ఇంద్రియాలకి వశమైపోయిన కారణంగా పైగా ఇక్కడ ఇంద్రియాలు వశం తప్పటానికి కూడా మళ్ళీ ఇంకో మూల ఉన్నది. ఆ సమయంలో అందరూ తన్ని శంకిస్తారేమో అనుకుంటూనే ఉన్నాడు కానీ మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని నాకు అనిపించిన ఎలా అయితే లోపల తిట్టాలని బోల్డ్ ఉంటుంది, కాకపోతే 10 మంది ఉన్నారు మళ్ళీ బాగోదేమో అనుకుని నవ్వుతూ మాట్లాడినట్టుగా మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే ఆ సమయంలో అలా ఉండకపోతే బాగోదు, లేకపోతే వీడికి ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఇలా చేస్తున్నాడేంటి, వీడికి ఈర్ష్య ఎక్కువైపోయింది, ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి సాధారణంగా లౌకికంగా చెప్పుకోవాలంటే. అయితే అక్కడ అందరూ చూస్తారన్న ఆశ్చర్యానికి లోబడి కాస్త మౌనంగా ఉండిపోయాడు. అంటే ఇంద్రియాలు వశమైపోయిన కారణంగా నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెయ్యకూడదో అన్నది ఇప్పుడు బయటకి మాట్లాడితే పక్కనోడికి వినపడుతుంది, చూస్తున్నాడు అని తెలుస్తుంది, ఇలా మాట్లాడకూడదు అని తెలుస్తుంది, కానీ లోపల నేను 1,90 అనుకుంటున్నాను ఎవ్వడికి తెలియట్లేదు కదా అని అనుకుంటా. కాకపోతే ఇక్కడ సర్వానికి మూలమైన వాడు లోపల సాక్షిభూతుడుగా ఉన్నాడు. ఆయన దృష్టి నుంచి నువ్వు ఏది దాచి చెయ్యగలవు, ఏది చెయ్యలేవు.
ఈ కోరిక కారణంగా, ఆ ఇంద్రియాల యొక్క వశమైపోయిన కారణంగా, ఆ సమయంలో తన నుంచి కొన్ని బిందువులు ఆ వీర్యం అనేది కింద పడింది. 4 చుక్కలు పడ్డాయి అంటారు. అయితే అది మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని చేశాక దాన్ని అది ఎలా అంటే ఒక తప్పు చేస్తా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ ఉంటా. తప్పని ఆ క్షణంలో వదిలేస్తే అక్కడితో అయిపోతుంది. అందుకని దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరో చూడకుండా ఉండాలి. కానీ ఇక్కడ పరమాత్మ దృష్టికి ఏది తెలియకుండా ఉంటుంది? అథ తద్భగవాన్ శంభుర్జ్ఞాత్వా దివ్యేన చక్షుషా రేతో అవస్కంధానా తస్య కోపాధేతదువాచ. ఆ పరమేశ్వరు యొక్క దివ్య దృష్టికి దాగింది ఏది లేదు. అందుకుని ఆయన వెంటనే కోపంతో అప్పుడు నాతో ఇలా అన్నాడు. ఇక్కడ మళ్ళీ కోపంతో అన్నాడంటే కొన్ని కొన్ని లీలలుగా కొంతమంది ఉద్భవించడానికి కొన్ని గుణమయంగా అక్కడ కొన్ని జరగటానికి కారణము. రుద్ర ఉవాచ కిమేతద్విహితం పాప త్వయా కర్మ విగర్హితం వివాహే మమ కాంతాయ వక్త్రం దృష్టం నారాగత. ఆ రుద్రుడు బ్రహ్మతో ఇలా అన్నాడు, ఓ పాపి, ఇలా ఎటువంటి కర్మ చేశావు, నీ ద్వారా ఏం జరిగింది అంటే ఈ వివాహానికి పెద్దగా ఉండి వివాహం చేస్తున్నవాడివి, పైగా నేను భార్యగా స్వీకరించిన ఆ స్త్రీని నువ్వు ఎలా ముఖం చూస్తావు, పైగా ఎలా చూశాడు, కోరికతో చూశాడు, అలా ఎలా చూడగలిగావు. త్వం వేత్సి శంకరేణేతత్కర్మ జ్ఞాతం న కించన త్రైలోక్యేపి న మే జ్ఞాతం గూఢం తస్మాత్ కథం విధే. అంటే ఇది ఎవరికీ తెలియకుండా ఉండిపోతుంది, తెలుసుకోలేడు అని అనుకున్నావు కదా. అంటే ఆ పరమాత్మని ఏమనుకున్నావు అంటే తెలుసుకోలేడు. అంటే నీ కోరిక వచ్చిన కారణంగా ఏమవుతుంది అంటే విచక్షణ పోతుంది. ఆ విచక్షణ పోయిన కారణంగా ఎలాగా, లౌకికంగా నా అమ్మ నాన్నే ఉన్నారు, వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు, నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఇంట్లో ఏం చేసినా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కదా, నేను ఎలాగో చెప్పను, అలానే అనుకుంటాం. అంటే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క అసలైన యథార్థ తత్వాన్ని విస్మరించిన కారణంగా ఆ పరమాత్మ తెలుసుకోలేడు, నేను ఇలా చేసేసిన అని అనుకున్నావు. అందుకే నేను తెలుసుకోలేను అనుకుని నువ్వు ఈ కార్యాన్ని చేసేసావు. అయితే ఈ లోకంలో అక్కడ ముల్లోకాల్లో కూడా ఏదన్నా సరే నాకు తెలియకుండా ఉంటుందా, నాకు దారి ఏదైనా ఉంటుందా, అది నువ్వు ఎలా ఉంటుందని అనుకున్నావు. యత్కించితా త్రీషు లోకేషు జగమం స్థావరం తథా తస్యాహం మధ్య గోమూఢం తైలం యత్ విత్తిలాంతికం. ఆ మూఢుడా అంటే మూర్ఖత్వం కొద్దీ అలా అనుకున్నావు. ఇక్కడ బ్రహ్మని మూఢుడా అన్నది కాదు అర్థం. మూర్ఖం అంటే ఏంటి అంటే అజ్ఞానం అన్నది తీవ్రంగా ఉంటుంది, జ్ఞానం అన్నది శూన్యమైపోయిన కారణంగా విచక్షణ రహితంగా చేస్తూ ఉంటాం. ఇంద్రియాలకి వశం అయిపోయి ఆడిందాట పాడింది పాట తెలుసుకోలేకపోతున్నాము. నేను అవ్యయుడను. అందుకే ఇక్కడ ఈ లీలల రూపంలో ముల్లోకాల్లో కూడా స్థావర జంగమ పదార్థాలు ఏదైనా సరే అన్నిటిలోనూ ఉంటున్నది నేనే. కాకపోతే దేనికి సంపర్కంలో లేనట్టుగానే ఉంటాడు, అందులో ఉన్నాడు, అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా అన్నిటిలో ఉన్నప్పటికి కూడా ఆ చేసే కర్మలతో ఆయనకి ఏం సంబంధం లేదు. కాకపోతే సర్వము ఆయనకి తెలిసే జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే నువ్వు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, తేలుతూ ఉంటుంది. ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టు అంటారు, అది కూడా ఎలా ఉంటుంది, దాని మీదే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇటు తిప్పితే ఇటు అటు తిప్పితే అటు అన్నట్టుగా అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నేను అలాంటి వాడిని, అవ్యయుడును. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా ప్రియ విష్ణుర్మాం తథా విష్ణువచః స్మరన్ ఈయేషా హంతుం బ్రహ్మణాం శూలముద్యం న శంకరః. ఆ బ్రహ్మ వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు నాకు ఎవడన్నా సహాయం కావాలి. అందుకని వెంటనే ఏం చేశాడు, విష్ణువుకి, ఎందుకంటే విష్ణు అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ప్రియం, పైగా ఈయన ఆయనకి శ్రేష్ఠ భక్తుడు, ఈయన ఆయనకి ఈయన. అందుకుని ఇక్కడ నాకు పూర్వమే విష్ణువు ఏదైతే చెప్పాడో అదంతా కూడా విస్మరించిన కారణంగానే కదా వికారం వచ్చి కూర్చుంది. పైగా ఇంతకు పూర్వం వివాహం అన్న క్రతువు
పోయిన తర్వాత వెంటనే విష్ణు వచ్చి ఆ పరమేశ్వరుని ఏమడిగాడు, ఈ సతిని నువ్వు స్వీకరించావు, పైగా ఈవిడ్ని ఇంకోరెవరన్నా సరే కోరికతో ఎవరైతే చూస్తారో వాళ్ళని వెంటనే నువ్వు వధించేయి అన్నాడు. ఆయన కూడా తదాస్తు అన్నాడు. అందుకని ఆ విష్ణు యొక్క మాటలు ఆ పరమేశ్వరుడు ఇప్పుడు సత్యం చేయటానికి బ్రహ్మ మీదకి అది త్రిశూలాన్ని లేపాడు ఆయన్ని వధించటానికి. శంభుర్నోద్యమితే శూలే మాం చ హంతుం ద్విజోత్తమ మరీచి ప్రముఖాస్తే వై హాహాకారం చక్రీ. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా త్రిశూలాన్ని ఎత్తేసరికి బ్రహ్మ మీదకి వీళ్ళందరూ భయానికి లోబడిపోయారు. ఈ బ్రహ్మనైన నన్నే చంపడానికి త్రిశూలాన్ని తీశాడు ఆ రుద్రుడు. అందుకే మారీచి ఇటువంటి ఋషిగణములందరూ కూడా ఒక్కసారిగా భయానికి లోబడి హాహాకారాలు చేశారు. తతో దేవగణాః సర్వే మునయశ్చాకిలాస్తథా తుష్టూవుః శంకరం తత్ర ప్రజ్వలంతం భయాతురాః. ఆ సమయంలో దేవతలు మునులు అందరూ భయానికి లోబడిపోయి ఆయన కోపానికి ఉగ్రత్వంతో ఉన్నాడు అందుకున దాన్ని శాంతపరచడానికి ఆయన వెంటనే స్తుతులు చేయటం మొదలుపెట్టారు. దేవ ఊచుహు దేవదేవ మహాదేవ శరణాగత వత్సల బ్రహ్మానాం రక్ష రక్షేష కృపాం కురు మహేశ్వర. ఓ దేవదేవ మహాదేవ మహేశ్వర, శరణు అన్నవాడిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకుని ఆ శరణాగతి నువ్వే, అంటే మాకు రక్షణగా ఉండేవాడివి. అందుకునో పరమేశ్వర, బ్రహ్మ రక్ష మీరే చేయాలి, ఆయన్ని వధించదు. అందుకుని మీ కృప అన్నది ప్రసరింప చేయండి, మమ్మల్ని అందరినీ మీరే రక్షించాలి అని. జగత్పిత మహేషత్వం జగన్మాత సతీమత హరిబ్రహ్మ దయ సర్వే తవ దాస సురప్రభు. ఓ మహేశ్వర, ఈ సంసారానికి తండ్రివి నువ్వు, అలాగే ఈ జగదీశ్వరియే ఈ సతీదేవి, తల్లి తండ్రులు మీరిద్దరే. అందుకే మా అందరికీ కూడా నువ్వే దిక్కు. విష్ణు బ్రహ్మ ఆది సకల దేవతా గణములు అందరూ కూడా మీ దాసులే. అద్భుతాకృతి లీలస్వం తవ మాయాద్భుత ప్రభో తయా విమోహితం సర్వం వినా త్వద్భక్తిమీశ్వర. అందుకే మీ ఆకృతి అంటే ఇలా అవతరిస్తూ బోళ్ళు లీలలు అద్భుతమైనవి చేస్తూ ఉంటావు ఓ ప్రభు. మీ మాయ చాలా అద్భుతమైనది. అందుకే ఈశ్వర, మీ భక్తుల్ని అందరినీ కూడా మోహంలో కూడా మోహింపజేసేవాడివి నువ్వు. అందుకుని మమ్మల్ని నువ్వే రక్షించు నాయనా. బ్రహ్మో ఉవాచ ఇతం బహుతరం దీనా నిర్జరా మునయశ్చ తే దృష్టుర్వృద్ధేవ దేవేశం క్రోధావిష్టం మహేశ్వరం. ఇది ఎలా అయితే మళ్ళీ ఆ నారదుడికి చెప్తున్నాడు కాబట్టి బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తే, ఈ ప్రకారంగా దుఃఖానికి లోబడిన దేవతలు మునులు అందరూ కూడా అంత కోపంలో ఉగ్రరూపాన్ని దాల్చిన రుద్రుణ్ణి వీళ్ళందరూ కూడా స్తుతించారు. దక్షోమేవం మైవమితి పాణిముద్ధమ్య శంకిత వారయామాస భూతేషాం క్షిప్రమేత్యా పురోగత. దక్ష ప్రజాపతి కూడా ఇక్కడ ఒక్కసారిగా అక్కడికి వచ్చాడు. తన రెండు చేతులు జోడించి మళ్ళీ ఆయన్ని వేడుకుంటున్నారు, ఇలా చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అని. ఆ పరమేశ్వరుడు ముందు చేతులు జోడించి ఉన్నారు అంత సమస్తము కూడా. అతాగ్రే సంగత వీక్ష తథా దక్షం మహేశ్వర ప్రత్యువాచ ప్రియమిదం సంస్మరాన్ ప్రార్థనా హరేహ. ఆ పరమేశ్వరుడు ఆ దక్షుడు వీళ్ళందరినీ చూసి, విష్ణు ఇక్కడ ప్రార్థన స్మరణ వీళ్ళందరూ చేస్తూ ఉంటే అప్పుడు ఈ ప్రకారంగా అందరికీ కాస్త బాధ కలిగించే విధానంగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ మహేశ్వరుడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 19 చాప్టర్లో 42 శ్లోక సంపూర్ణం.